నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈరోజు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరబోతున్నారు. మర్రి రాజశేఖర్ గురించి తెలుసు. మర్రి రాజశేఖర్తో పాటు ఇంకొక 5గురు ఎమ్మెల్సీ పదవులకి వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలుసు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పరిమితం అయిపోయిన తర్వాత అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు శాసన మండలి చైర్మన్ ఆ రాజీనామాలని ఆమోదించలేదు. రాజీనామా చేసిన వాళ్ళలో కర్రి పద్మశ్రీ, పూతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జకియా ఖానం వీళ్ళు 6గురు ఉన్నారు. మొన్న మధ్యకాలంలోనే పూతుల సునీత బీజేపీలో చేరారు. ఆ విషయం మనకు తెలుసు. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీలో మర్రి రాజశేఖర్ చేరబోతున్నారు. అయితే ఈ రాజీనామాలు వీళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక పార్టీలో పదవులు వచ్చిన తర్వాత ఇంకో పార్టీలోకి చేరాలి అని అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో రాజీనామాలు చేసి చేరబోతున్న క్రమంలో ఎందుకో చైర్మన్ వీళ్ళ రాజీనామాలని ఆమోదించలేదు. ఇప్పటి వరకు జయమంగళ వెంకటరమణ లాంటి వాళ్ళు అయితే కోర్టులకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు హైకోర్టులో ఉన్న ఆయన నా రాజీనామాని ఆమోదించట్లేదు చైర్మన్, మీరన్నా కాస్త చెప్పండి అని కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు రాజీనామాలని చైర్మన్ ఆమోదించలేదు, వీళ్ళు మాత్రం పార్టీల్లో చేరిపోతున్నారు. ఇంతకాలం పాటు వెయిట్ చేశారు. మరి వీళ్ళు రాజీనామాలు చేయలేదు కాబట్టి ఏ పార్టీ ఎమ్మెల్సీలుగా కొనసాగుతారు? వైసీపీకి కూడా రాజీనామా చేశారు. మరి టెక్నికల్గా వీళ్ళు ఏ పార్టీ ఎమ్మెల్సీలుగా ఉంటారు? అసలు ఎమ్మెల్సీలుగా కొనసాగుతారా? కొనసాగడం ఇన్ ద సెన్స్ రాజీనామాలు ఆమోదించలేదు కాబట్టి సభకు వెళతారా, వెళ్ళరా? వేరే పార్టీల్లో చేరారు కాబట్టి ఎలా ఉంటుంది టెక్నికల్గా? రాయేష్ గారు అప్సాని మనతో ఉన్న ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. వీళ్ళని ఎట్లా పరిగణించాలి ఇప్పుడు టెక్నికల్గా? మనకి అంటే బాల్యం నుంచి యవ్వనంలోకి వచ్చే సందర్భాల్లో చాలామంది కొంచెం సిగరెట్ లాంటి అలవాటు చేసుకుంటారు కుర్రాళ్ళు. తమ తల్లిదండ్రులు ఎదురొస్తున్నారనో, తమ కుటుంబ పెద్దలు ఎదురొస్తున్నారనో, తమ మాస్టర్ గారు ఎదురొస్తున్నాడనో చూసి, లేదంటే పక్కన పిల్లలు అరే మాస్టర్ గారు వస్తున్నాడని చెప్తే గబక్కున మర్యాదపూర్వకంగా దాన్ని దూరంగా బారేసి, లేదంటే వీళ్ళే వాళ్ళకి కనపడకుండా పక్కకి వెళ్ళి ఆ మర్యాద కాపాడుతున్నారనుకో, ఆ మర్యాద నిలుపుకోవాలి. ఒకవేళ వీళ్ళ కంట పడ్డా వాడు మర్యాద ఇస్తున్నప్పుడు ఆ మర్యాద నిలుపుకుంటే మర్యాద ఉంటుంది. మర్యాద నిలుపుకోకుండా వాడు ఆ చాటుకి వెళ్ళినాడు, ఎదురుకెళ్ళి నుంచొని ఏం పనిరా నువ్వు చేసిందంటే రేపు రోజున ఎదురుగానే తాగటం మొదలు పెడతాడు. ఇక ఆ భయం, ఆ మర్యాద, గౌరవం పోతాయి కదా. ఇవాళ పార్టీ ఫిరాయింపులు మనం ఎందుకు దానికి బాధ్యులం కావాలి? నైతికంగా మనం వైసీపీ ద్వారా ఎంపిక కాబడ్డ ఎమ్మెల్సీలం. ఇవాళ వైసీపీతో విభేదించి ఇంకొక పార్టీలో మనం జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాం. కాబట్టి ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవిని మనం రాజీనామా చేసేసి వ్యక్తులుగా మనం వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అవుదామని చెప్పని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన మర్యాదను నిలుపుకొని వాళ్ళ రాజీనామాలు ఆమోదిస్తే వ్యక్తులుగా వాళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయం వాళ్ళు చేస్తారు. వాళ్ళ రాజీనామాలు ఆమోదించకుండా ఆ మర్యాద, వాళ్ళు ఇస్తున్న మర్యాదని తెగేదాకా లాగుతున్నారు. అప్పుడు ఏమవుద్ది? ఏమండి చైర్మన్ గారు, మేము రాజీనామాలు ఇచ్చి ఎన్నిసార్లు మీ చుట్టూ తిరగాలి, ఎందుకు మా రాజీనామాను ఆమోదించవు అని చెప్పని కౌన్సిల్లో లేచి ప్రశ్నిస్తున్నారు. మా రాజీనామాలు ఆమోదించి తీరాల్సిందే, నువ్వు ఎందుకు ఆమోదించవు? ప్రాపర్ ఫార్మాట్లో మేము రాజీనామా ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఆమోదించవు? ఇక్కడ ఒక చిన్న సబ్మిషను. శ్రీరామచంద్రయ్య రాజీనామా చేసినప్పుడు ఆమోదించారు కదా, ఇమ్మీడియట్గా ఆమోదించారు. ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఆయన్నే మళ్ళీ డొక్కామాణి కొరప్రసాద్ కూడా రాజీనామా చేశారు. ఓకే, ఆయన కూడా రాజీనామా చేసే బయటకు వచ్చారు. ఆయన మరి ఇప్పుడు వాళ్ళ విషయంలో జరిగింది, వీళ్ళ విషయంలో ఎందుకు జరగట్లేదు? అంటే ఇక్కడ కారణం ఏంటి అంటే వాళ్ళు ఎన్నికలకు ముందు రాజీనామాలు చేశారు. ఓకే, ఇక్కడ ఆనాడు ఇక్కడ మోషన్ రాజు గారి వ్యవహార శైలి కూడా కొంత ప్రశ్నార్థకం. కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014-19 మధ్యకాలంలో తన పార్టీ నుంచి 23 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించితే అలా ఫిరాయించిన వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని చెప్పని నాడు స్పీకర్ కోడెల శివప్రసాద్ గారికి
డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు ఇచ్చారు వాళ్ళ పార్టీ తరఫున. దాన్ని కోడెల సుప్రసాద్ గారు పరిష్కరించడం లేదు అని చెప్పని కోడెల సుప్రసాద్ గారికి వ్యతిరేకంగా మరి అసెంబ్లీలో నిరసన తెలియజేసి స్పీకర్ గారి వైఖరికి నిరసనగా మేము సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం, ఇక మేము అసెంబ్లీలో పాల్గొనమని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వెళ్ళిపోయాడు కదా. ఆయన శాసనసభ పక్షాన్ని కూడా పాల్గొనలేదు కదా. అంటే ఆ స్థానంలో ఉన్నవాళ్ళు ఇంపార్షియల్గా ఉండాలి తప్ప పొలిటికల్ అఫిలియేషన్స్తో ఉండకూడదు అని చెప్పని ఒకరోజు శుద్ధులు చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదా. మరి అటువంటి నాయకుడు ఈ చైర్మన్ గారిని అడ్డు పెట్టుకొని 2024 ఎన్నికలకు ముందు రఘురాజు గారు అని చెప్పిన ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, వాళ్ళ వైఫ్ తెలుగుదేశం పార్టీలో చేరింది, ఈయన చేరలా, అందుకోసం ఈయన్ని డిస్క్వాలిఫై చేయించారు. ఆ రోజు వీళ్ళ ప్రభుత్వం ఉంది, ఆయన పదవి నుంచి డిస్క్వాలిఫై చేయించారు. ఆయన కోర్టుకు వెళ్తే మోషన్ రాజు గారి నిర్ణయం తప్పు అని చెప్పని మళ్ళీ ఆయన పదవి ఆయన కట్టబెట్టించింది న్యాయస్థానం. అంటే ఇక్కడ నిన్న ఏం జరిగింది అనేది మర్చిపోతారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో నాడు టీఆర్ఎస్ నుంచి 10 మంది శాసనసభ్యుల్ని కాంగ్రెస్లోకి అనధికారికంగా ఫిరాయింపు చేసుకున్నారు. ఎట్లా? సాంకేతికంగా పార్టీ ఫిరాయింపు చట్టం వర్తింపజేయకుండా వాళ్ళ భార్యలతోటి వాళ్ళ కొడుకులతోటి వాళ్ళ మెడలో కండవాలు కప్పాడు రాజశేఖర రెడ్డి గారు. అంటే అదే సాంప్రదాయం ఇవాళ మరి ఆ రోజు అది చెల్లుబాటు అయినప్పుడు, అది పార్టీ ఫిరాయింపు కానప్పుడు, ఇవాళ రఘురాజు సతీమణి తెలుగుదేశం చేస్తే రఘురాజుని ఎలా ఈ చైర్మన్ గారు సస్పెండ్ చేస్తాడు, డిస్క్వాలిఫై చేస్తాడు? అక్కడ న్యాయస్థానం ఆయనకి ముట్టుకెళ్ళేసింది, నీ నిర్ణయం తప్పు అని చెప్పని. అప్పటికైనా సరే ఆయన ఈ విధంగా పార్టీ పరమైన ఎఫిలియేషన్తో నేను వ్యవహరించకూడదు, నేను ఒక స్థానంలో ఉన్నాను అనేది రియలైజ్ అవ్వాలి కదా. ఇప్పుడేంటి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కౌన్సిలే బలగమని ఆయన ఫీల్ అవుతున్నాడు. అవును, నిన్న కూడా అన్నాడు అదేమాట. ఇప్పుడే కాదు, ఎన్నికల ఫలితాలు రాగానే అంతకుముందు కౌన్సిల్ రద్దు చేయాలన్న ఆయన ఆ కౌన్సిల్ సభ్యులందరినీ పిలిపించి మనకు అసెంబ్లీలో బలం లేదు, మనకు అక్కడ మైక్ దొరకదు, మనం అక్కడ మాట్లాడేది ఏముండదు, పీకేది ఏముండదు, మీరే నా బలగం, కౌన్సిల్లో మటుకు మీరు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి అని చెప్పని వాళ్ళకి ఉపదేశాలు చేశాడు. ఇవాళ కౌన్సిల్లో వాళ్ళకి మెజార్టీ ఉంది. ఇప్పుడు 6 వాళ్ళ రాజీనామాలు ఆమోదిస్తే ఈ 6 స్థానాలు ప్రస్తుతం ఉన్న బలాల దృష్ట్యా ఎన్డీఏ కూటమికి వచ్చినాయి అనుకుంటే, ఇప్పుడు మామూలుగా ఏమవుద్ది, మనకు చెప్తారు కదా, ఏలు దూరే సందు దొరికితే కాలు పెడతారని చెప్పని. ఇవాళ 6కి కనుక అవకాశం కల్పిస్తే రేపు అది 16 అవుద్దో 26 అవుద్దో ఈ ఫిరాయింపులు. అప్పుడు కౌన్సిల్లో మెజార్టీ ఉంది, ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఉందని చెప్పుకునేది ఈ గాలి కూడా ఎక్కడ పోద్దో. కాబట్టి నా పార్టీకి ఆ విధమైన గతి పట్టకూడదు అని చెప్పని ఆ పార్టీ ఎఫిలియేషన్ తోటి ఆ పార్టీని కాపాడే ప్రయత్నం చైర్మన్ గారి వైపు నుంచి జరుగుతుంది. లాజిక్ ఉంది. అందుకోసం అంటే ఈ ప్రధాన ప్రతిపక్ష హోదా మిస్ అవ్వకుండా ఉండటం కోసం వీళ్ళ రాజీనామాలు ఆమోదిస్తే ఈ 6-16 కాకుండా ముందు 6 ఇటువైపు పెరుగుతాయి కదా. వీళ్ళకి ఆల్రెడీ 13 ఉన్నాయి, 6 పెరిగితే 19 అవుతాయి, అక్కడ 34 28 అవుద్ది. వీళ్ళ 6 మార్గంలో ఇంకొక 8 మంది వచ్చారు, ఇంకొక 10 మంది వచ్చారనుకో, ఇక కౌన్సిల్లో బలం అని చెప్పని చెప్పుకునేటానికి కూడా ఆస్కారం లేదు, అక్కడ కూడా ప్రతిపక్ష హోదా పోయే అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పని మరి కనీసం అక్కడైనా మన పార్టీకి దక్కిన ఈ స్థాయిని కాపాడుకోవాలి అని అంటే నాకు చేతనైంది నానబెడదాం, వాటిని ఆమోదించకూడదు అనుకుంటున్నారు. ఆమోదించలా. నేను ఇందాక పిల్లవాడి టైప్లో చెప్పినట్టే ఇక మర్రి రాజశేఖర్ గారు కూడా మర్యాద ఇద్దాం అనుకున్నా, మీ పదవి మీకు వదిలేసి నేను ఆ పార్టీలో చేరదాం అనుకున్నా, మీరు ఆ పదవిని వదిలించుకోవడానికి మీరు సిద్ధంగా లేరు, కాబట్టి ఆ పదవితోటి వెళ్ళి జాయిన్ అవుతానని చెప్పని వాళ్ళ తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నారు. మరి అప్పుడు టెక్నికల్గా తెలుగుదేశం సభ్యులు అవుతారా వీళ్ళు? కారు కదా. అంటే తెలుగుదేశం సభ్యుడిగా ఉండకూడదని ఆ సభ్యుడు కోరుకున్నాడు, ఆ సభ్యుడు కోరుకున్నాడు. కానీ ఇప్పుడు మోషన్ రాజు గారే ఆయన మెడలో కండవ వేసి తెలుగుదేశంలోకి నెట్టినట్టు అయింది. ఇప్పుడు అంటే టెక్నికల్గా అవుతారా అని? టెక్నికల్గా కారు. ఇప్పుడు మనం మాట్లాడింది ఏంటి, కౌన్సిల్లో కూడా బలం తగ్గితే అక్కడ కూడా ప్రతిపక్ష హోదా పోతే అక్కడ కూడా రాకుండా మానేస్తారు, అక్కడ కూడా కాపాడుకునేందుకే ఈ టెక్నిక్ వాడుతున్నారు. అదే సాంకేతికంగా కాదు. కాకపోతే ఏమవుతుందంటే తెలుగుదేశం శాసనసభ్యులుగా కొనసాగుతున్న వీరశివారెడ్డి గారితో, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో
రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైన డ్రామా అయితే ఆడిచ్చారో ఓకే. ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీలుగానే కొనసాగుతూ వైసీపీకి మరి అంటే అవసరమైన బిల్లుల్లో ఆహా. సపోర్ట్ చేస్తారు. ఎవరికి? వైసీపీగా? టీడీపీకి అండి, ఇంకా అధికార పార్టీకి. అదే అంటున్నా, వైసీపీకి వాళ్ళే కంట్లో నలుసు చెప్పు కింద రాయి అని చెప్పని పంటి కింద రాయి అని చెప్పుకుంటారు కదా, అట్లాంటి రాళ్ళని ఇవాళ మోషన్ రాజు గారే సృష్టించుకుంటున్నాడు. పోగేసుకుంటున్నారు, ఆయనే పోగేసుకుంటున్నాడు. వాళ్ళ స్వయంకృతాపరాధం అది. 100కి 100 వాళ్ళు ఇచ్చిన మర్యాదను నిలుపుకుంటే ఆ మర్యాద వాళ్ళకే దక్కుండేది. ఇవాళ లేదు అన్నప్పుడు జయమంగళ వెంకటరమణ గారు హైకోర్టుకి వెళ్ళాడు. ఇవాళ రఘురాజు గారి అంశంలో ఇచ్చిన తీర్పు లాగానే 100 ప్రాపర్ ఫార్మాట్లో సబ్మిట్ ఇచ్చిన రాజీనామాను ఎందుకు ఆమోదించవు అని చెప్పని రేపు హైకోర్టు క్వశ్చన్ చేస్తుంది. అది ఆ స్థానానికి అవమానం. ఆ స్థానంలో ఉన్న వ్యక్తి పదే పదే కోర్టు చేత అక్షంతలు వేయించుకోవడం అనేది ఆ స్థానానికి అవమానం. అది మోషన్ రాజు గారి వ్యక్తిగతం కాదు. ఇవాళ పెద్దల సభ చైర్మన్ అనేది ఆ ప్రోటోకాలు ఇవాళ అసెంబ్లీ స్పీకర్ కన్నా ఈయనకి ప్రోటోకాల్ ఎక్కువ. దాన్ని ఆయన నిలుపుకోవటంలా. అయితే ఇక్కడ మర్రి రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే చిలకలూరుపేట నుంచి ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ ఫ్యామిలీ, తర్వాత వైఎస్ఆర్ ఫ్యామిలీ. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డిని వీడి ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా తెలుగుదేశం పార్టీలోకి పోయినా ఆయన నిలబడ్డటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చిన వ్యక్తి మర్రి రాజశేఖర్. మరి ఎందుకు ఆయన ఈరోజు రాజీనామా చేసి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఆయనకి? వేరే ఎన్టీ రామారావు గారి ప్రబంధనానికి ఎదురొడ్డి గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట లాంటి కమ్మ సామాజిక వర్గ ఆధిపత్యం ఉన్న నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సోమేపల్లి సాంబయ్య గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆయన రాజకీయ వారసుడు, మేనలుడు, అల్లుడు ఈ మర్రి రాజశేఖర్ గారు. తను కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్నాడు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీతోటి, తర్వాత రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయ అనుబంధం ఉన్న కుటుంబాలకు సంబంధించిన మర్రి రాజశేఖర్ గారు 2019 ఎన్నికల్లో ఆయనకి టికెట్ ఇవ్వకూడదు అని చెప్పని విడదల రజనికి టికెట్ ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంగా చిలకలూరుపేటలో ఆయన విడదల రజనీ గారి తరఫున ప్రచారానికి వెళ్ళినప్పుడు మర్రి రాజశేఖర్ గారు అక్కడ స్థానికుడు, సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉన్న నాయకుడు, ఆయనకి టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహిస్తున్న మర్రి రాజశేఖర్ గారి అభిమానులకి రాజశేఖర్ అన్నకి త్వరలో ఎమ్మెల్సీని చేసి మంత్రిగా నా పక్కన పెట్టుకునే బాధ్యత నాది అని చెప్పని వాగ్దానం చేశాడు. ఈయన మాట తప్పని మడమ తిప్పని జగన్మోహన్ రెడ్డి అని ఎలివేషన్ ఇచ్చుకునే వాళ్ళ శ్రేణులు ఆయన 2024లో ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటే 2023లో ఎమ్మెల్సీని చేశాడు. మంత్రి లేదు, గింత్రి లేదు. ఆ వాగ్దానం కంత్రి అయిపోయింది. మంత్రి వాగ్దానం కంత్రి అయిపోయింది. అధ్యక్షుడు ఓడిపోయిన తర్వాత ఓడిపోక ముందే చేశారు, మొన్న ఇటీవల కాలంలో. అటువంటి మర్రి రాజశేఖర్ గారికి మొన్నటి 2024 ఎన్నికల్లో విడదల రజనీ గారిని తప్పించి వేరే ప్రాంతానికి పంపించే సందర్భంలో కూడా ఈయన అభ్యర్థిగా పరిగణలోకి తీసుకోవాలి. ఎమ్మెల్సీ ఇచ్చాం కదా అని చెప్పని ఇంకా ఆయన అభ్యర్థిత్వాన్ని పక్కకు పెట్టారు. ఇప్పటికీ అక్కడ విడదల రజనీ గారికి ఈయనకి మధ్య ఆ కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో దశాబ్దాల కాంగ్రెస్ వైసీపీ అనుబంధాన్ని కాదనుకొని ఇవాళ తెలుగుదేశం వైపు ఆయన చూస్తున్నాడు అని అంటే ఆయనకు ఆ విధమైన సఫకేషన్ క్రియేట్ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్ప వేరేవాళ్ళు కాదు.